చలికాలంలో తల్లులు చిన్నపిల్లల విషయంలో అజాగ్రత్త వహించకుండా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ అర్చన తెలిపారు. ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్లకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వారికి చలికాలం చాలా టఫ్ టైం. పిల్లలతో బయటకు వెళ్ళాలన్నా, పిల్లలకు బట్టలు వేయాలన్నా, పిల్లల కోసం తినేవి కొనాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వాతావరణం ఎఫెక్ట్ అలా ఉంటుంది. మరి తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే వాళ్ళు సేఫ్గా, ఆరోగ్యంగా ఉండగలరు. వారిని పెంచే క్రమంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సరైనవేనా, ఇంకా వారి కోసం ఏమైనా మిస్ అవుతున్నారా అన్న సంకట స్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది. శీతాకాలంలో శరీరం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అలా చేసే సమయంలో మీ శిశువు వెచ్చగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అదనపు వెచ్చదనం సమకూరేందుకు మృదువైన, శ్వాసకు ఇబ్బంది కలిగించని స్వెట్టర్లు వాడండి. అంతేకాకుండా కాలికి సాక్సులు, తలకి టోపీ పెట్టడం మర్చిపోకండి. వారి మెడ, వీపు భాగంలో ఉష్ణోగ్రతను బట్టి వారికి వెచ్చగా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఇది మొదటిది. శీతాకాలం గాలి కాస్త చల్లగా ఉంటుంది. ఇది చర్మం పై పొరపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా అది పొడిగా, పగుళ్ళు వచ్చినట్లుగా మారుతుంది. ఈ సమస్య రాకుండా ఉండేందుకు చిన్నారులను హైడ్రేటెడ్గా ఉంచేందుకు ప్రయత్నించండి. మృదువైన, సువాసన లేని, రసాయన రహిత మాయిశ్చరైజర్ రాయడం ద్వారా వారి చర్మం పొడి బారకుండా చూసుకోవచ్చు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మాయిశ్చరైజర్లు వాడడం మంచిది. స్నానం చేయించే సమయంలో మరీ ఎక్కువ వేడి నీటిని వాడకండి. గోరువెచ్చని నీటిని వాడితే సరిపోతుంది. శీతాకాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వంటి శ్వాస ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలను ముందుగానే పసిగట్టడానికి వారి శ్వాస తీరును గమనిస్తూ ఉండండి. శ్వాసకోశ సమస్యలు తీవ్రతరం కాకముందే స్పందించడం వల్ల చిన్నారుల పరిస్థితిని ముందుగానే కాపాడుకోవచ్చు. శీతాకాలంలో శిశువుని జాగ్రత్తగా చూసుకోవడంలో ఇది రెండో ఉత్తమ మార్గం. కొబ్బరి నూనె వంటి సున్నితమైన నూనెలు వాడుతూ క్రమం తప్పకుండా మీ బిడ్డకు మసాజ్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల వారిలో రక్త ప్రసరణ మెరుగై చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా తగిన విశ్రాంతిని కూడా అందిస్తుంది. మసాజ్ తరచూ చేస్తూ ఉండడం వల్ల రాత్రుళ్ళు బాగా నిద్రపోగలుగుతారు. మసాజ్ చేసేటప్పుడు పిల్లలకు ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదని గుర్తుంచుకోవాలి. చిన్నారులను వెచ్చగా ఉంచాలనే తాపత్రయంతో పొరపాటున వారికి ఎక్కువ వేడి కలిగేలా చేయకండి. అలా చేయడం వల్ల కొందరు శిశువుల్లో మరణాలు కూడా సంభవించిన పరిస్థితులు ఉన్నాయి. దానికి బదులుగా వారిని ఆరుబయట తిప్పడం ద్వారా వేడిగా ఉంటారు. చిన్నారులు శిశువులపై వేడిగా ఉంచేందుకు బరువైన దుప్పట్లు వేయకండి. వీటి ఫలితంగా వారు ప్రశాంతంగా నిద్రపోకపోగా కొన్నిసార్లు శ్వాస సమస్యలు కూడా కలగవచ్చు అని చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ అర్చన తెలిపారు. ఇంట్లో పెద్ద పిల్లల నుంచి పిల్లలకు వచ్చే ఛాన్సెస్, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పెద్ద పిల్లలకు ఒకవేళ అట్లా ఏదైనా దగ్గు, జలుబు లాంటివి ఏదైనా ఉంటే ఇనీషియలీ అండ్ వెరీ క్విక్లీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. ఒకటి వాళ్ళ నుంచి స్ప్రెడ్ అవ్వడం అనేది ఒకటి స్టాప్ చేస్తూ, ఈ కాలంలో కొంచెం మధ్యాహ్నం చూసేసరికి కాస్త ఎండ ఉండేసరికి చల్లగా ఉండేటువంటివి ఎక్కువ కోరుకుంటుంటారు పిల్లలు. కాబట్టి ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేసేసుకుంటూ 1 or 2 days చూడండి. దగ్గు ఇది తగ్గలేదు అట్లాంటిదైతే ఇమ్మీడియట్లీ మెడికల్ అటెన్షన్ సీక్ చేసుకున్నారంటే ఊపిరితిత్తులకు సంబంధించినంతవరకు ఎక్కువ సివియారిటీ పోకుండా జస్ట్ దగ్గు, జలుబు ఇక్కడతోనే అయ్యి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి.